డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఆర్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారో ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్ క్లాసెస్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో ఏ విధంగా ఉంటాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మిగతా కోర్సెస్ వాళ్ళు ఎవరైతే బీఏ కావచ్చు, అదర్ నాన్ ఏవైతే ఈ ప్రాక్టికల్కి సంబంధించినవి ఉన్నాయో వాళ్ళందరికీ లైక్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పటి నుంచి చేస్తా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ సెకండ్ సెమిస్టర్ అయినా కొద్దిగా ప్రాపర్గా చదవడానికి కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఒక 15 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి ప్రాక్టికల్ క్లాసెస్ సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫెయిల్ కిందనే లెక్క. సో ప్రాక్టికల్ కూడా అటెండ్ అయ్యి పాస్ అయితేనే మీరు కంప్లీట్గా మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఓన్లీ థియరీ రాసి ప్రాక్టికల్ అబ్సెంట్ అయినా, ప్రాక్టికల్లో ఫెయిల్ అయినా కంప్లీట్ ఫెయిల్ అయినట్టే. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో, సో బీఏలో ఉండవు మనకు ప్రాక్టికల్స్. సపోజ్ బీఏలో ఏమన్నా ప్రాక్టికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటే మాత్రం మీకు ఉంటుంది. కాకపోతే మేజర్గా మనకు బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కావచ్చు, జియాలజీ కావచ్చు, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ కావచ్చు, సో బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, సో కంప్యూటర్ అప్లికేషన్, సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో ఇవి ఎక్కడ ఉంటాయి ఫస్ట్, సో బీఎస్సీ బీకామ్ వాళ్ళకు ఉంటాయి. ఈ ప్రాక్టికల్ క్లాసెస్ వచ్చేసి మీ యొక్క స్టడీ సెంటర్లో ఉంటాయి. సో స్టడీ సెంటర్ అంటే మనకు మీరు ఎప్పుడైతే ఓపెన్ డిగ్రీ అప్లై చేసుకున్నారు కదా, అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఇవ్వడానికి ఆర్ అప్లై చేసేటప్పుడు ఒక డిస్టిక్, ఆ డిస్టిక్లో ఉండే ఒక గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఏదో ఒకటి పెట్టుకున్నారు కదా, అది మనకు స్టడీ సెంటర్. సో మీకు కంప్లీట్గా ఈ ప్రాక్టికల్ క్లాసెస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని అందులోనే ఉంటాయి ప్రాక్టికల్కి సంబంధించినవి. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళే ఇస్తారు, మనకు యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వరు. యూనివర్సిటీ వాళ్ళు కేవలం సెమిస్టర్ ఎగ్జామ్స్, సెమిస్టర్ రిజల్ట్స్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తారు. కానీ ఈ ప్రాక్టికల్ క్లాసెస్ సంబంధించినవి మొత్తం మీ స్టడీ సెంటర్లోనే కనుక్కోవాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను. సో వీళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్ క్లాసెస్ వచ్చేసి మనకు 7th to 10th ఏప్రిల్. సో ఏప్రిల్లో వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. సో ఒక్కొక్క స్టడీ సెంటర్ ఒక విధంగా ఉంటాయి. సపోజ్ ఈ స్టడీ సెంటర్లో ఉన్న మాకు కూడా ఉంటాయంటే అట్లా చెప్పలేము. సో ఆ డెసిషన్ అనేది మీ స్టడీ సెంటర్ వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు అడగాలి, మాకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో మాకు ప్రాక్టికల్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్తే వాళ్ళు డీటెయిల్గా మీకు ఇట్లా పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తారు. సో ఎవరైతే నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ ఉంటుందో నల్గొండలో ఉండే స్టడీ సెంటర్లో మీకు ఏప్రిల్ 7 to 14 4 days మనకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ తర్వాత వాళ్ళే చెప్తారు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని. సో ఇప్పుడు క్లాసెస్ మినిమం మనకు 3 to 4 days అయితే ఉంటాయండి. సో ఖచ్చితంగా మనమైతే వెళ్ళాలి. ఈ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయో మ్యాండేటరీగా వెళ్ళాలి. టైమింగ్స్ నార్మల్గా 10 to 5 PM వరకు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఆ పీడిఎఫ్లో సబ్జెక్ట్ వైజ్, సో ప్రతి సబ్జెక్ట్కి లైక్ ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ, సో ఈ పలానా సబ్జెక్ట్కి ఈ రోజు ఈ బ్యాచెస్ ఇంతమంది అని వాళ్ళు డీటెయిల్గా ఇస్తారు. ఆ బ్యాచెస్ రోజు మీకు మనకు సబ్జెక్ట్ చూసుకొని ఆ సబ్జెక్ట్ ఆ డేట్ ఏ రోజు ఉంది ఆ రోజు మాత్రమే వెళ్ళాలి. సపోజ్ బాటనీకి ఈ రోజు పెట్టారు, నేను రేపు పోతా అంటే అట్లా కుదరదు. ఏ రోజు అయితే పెట్టారో ఆ రోజు మాత్రమే వెళ్ళాలి. సో చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. సపోజ్ నేను మ్యాండేటరీగా వెళ్ళాలా, ఖచ్చితంగా వెళ్ళాలి. సో మీరు థియరీ క్లాసెస్ పెడతారు, థియరీ క్లాసెస్కి వెళ్ళకపోయినా నో ప్రాబ్లం, మనకు అటెండెన్స్ 0 ఉన్నా నో ప్రాబ్లం, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. కానీ ప్రాక్టికల్ క్లాసెస్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఉన్నాయో మ్యాండేటరీగా మీరు వెళ్ళాలి. అండ్ 75% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి. సపోజ్ మనకు 4 days ఉంటే ఖచ్చితంగా 3 days వెళ్ళాలి. సో మీకు ఎన్ని డేస్ అన్న ఉండని, అందులో ఓవరాల్గా 75% డేస్ మనం వెళ్తేనే మనకు పాస్ చేస్తారు, లేకపోతే ఫెయిల్ కిందని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు జూనియర్స్తోని అటెండ్ అయ్యి ఆ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది కానీ ప్రాక్టికల్ క్లాస్కి సంబంధించింది వస్తలేదు. కాబట్టి మీరు ఫైనల్గా ఓవరాల్ CGPA రాదు, సర్టిఫికేట్స్ కూడా రావు. సో మెయిన్గా మీరైతే ప్రాక్టికల్స్ ఎవరైతే ఉన్నాయో ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. 75% అటెండెన్స్. సపోజ్ ఆబ్సెంట్ అయితే, సపోజ్ నాకు ఇప్పుడు వెళ్ళడం కుదరదు ఆ డేట్స్లో, వెళ్ళకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ మీ జూనియర్స్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళకు కూడా ఇట్లనే షెడ్యూల్ వస్తుంది, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. వాళ్ళతో వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళతో ఎగ్జామ్స్ రాస్తే మీకు పాస్ చేస్తారు. సో ఆబ్సెంట్ అయినా మీకు బ్యాక్లాగ్స్ లాగా ఉంటాయి ఇందులో కూడా. సో నెక్స్ట్ వచ్చేసి స్టడీ సెంటర్లో మీరు కనుక్కోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టడీ సెంటర్, ఇండివిజువల్ స్టడీ సెంటర్, ఇండివిజువల్ డేట్స్ ఉంటాయి. సో ఈ స్టడీ సెంటర్ ఇట్లుంది, మా స్టడీ సెంటర్ ఇట్లుంది అంటే మీరు వెళ్ళి అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్ మార్క్స్. ఇందులో కూడా పాస్ మార్క్స్ ఉంటాయి. 40% ఆఫ్ ద మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్లోనే మీరు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటున్నారో మీరు అదే టెక్స్ట్ బుక్ పీడిఎఫ్లో ల్యాబ్ మాన్యువల్స్ ఉంటాయి. సో అవి జస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అసలు ల్యాబ్ ఎట్లుంటుంది, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అసలు ల్యాబ్లో అవి తెలుసుకోవచ్చు. సేమ్ మీరు టెక్స్ట్ బుక్స్ మన వెబ్సైట్ నుంచి ఎట్లయితే డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా మీకు సబ్జెక్ట్స్ కిందనే ల్యాబ్ మాన్యువల్స్ ఉంటాయి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడే ఈ ఫీజు అనేది మీరు ఆల్రెడీ పే చేసే ఉంటారండి. సో మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీజు గురించి అయితే మీరు స్టడీ సెంటర్ని అనుకోండి, మోస్ట్లీ అందరు పే చేసే ఉంటారు. సో మీరు అప్లై చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్, ఎవరైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ఫీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి తీసుకుంటారు. అండ్ మీరు ఏవైతే ఎగ్జామ్ ఫీజు పే చేస్తారో అందులో ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి సో మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఎవరైతే ప్రాక్టికల్ క్లాసెస్కి వెళ్తారో అక్కడ అటెండెన్స్ షీట్ ఇస్తారు. సో మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది, అక్కడ మీరు సైన్ పెట్టాలి. సో మీరు ఆ పలానా డేట్ రోజు నేను అటెండ్ అయినట్టు ప్రూఫ్, అందులో సైన్ మీరు వెళ్ళి కూడా సైన్ పెట్టకపోతే మీకు ఫైనల్ అప్లోడ్ చేయరు వాళ్ళు. అంటే ఈ క్యాండిడేట్ ఆబ్సెంట్ అయినట్టు సైన్ ఉంటే ఈ క్యాండిడేట్ వచ్చినందుకు ఇతనికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి మేము అలో చేస్తాం. అట్లుంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే చాలా జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెయిన్గా స్టడీ సెంటర్ని కాంటాక్ట్ అవ్వాలి ప్రాక్టికల్ క్లాసెస్ గురించి. సో మీకు ఎప్పుడెప్పుడు ఉన్న ఎగ్జామ్స్ కింద మెన్షన్ చేయండి. ఒక స్టడీ సెంటర్లో ఒకలా ఉంటాయి. సో వాళ్ళు ఎన్ని డేస్ అయితే చెప్తారో అన్ని డేస్ వెళ్ళాలి. వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, ఎగ్జామ్స్ ఎట్లుంటాయి అన్ని వాళ్ళే చెప్తారు. సో మొత్తం ఈజీగానే ఉంటుంది, అంత భయపడాల్సిన అవసరం లేదు. అన్ని వాళ్ళే చెప్తారు కాబట్టి అందరు పాస్ అవుతారు. కానీ మనం వెళ్ళాలి, వెళ్తే పాస్ అయినట్టే. థియరీ ఎగ్జామ్ లాగా ఎక్కువ స్ట్రెస్ కానీ అట్లేముండదు. సో ఇప్పుడు సెమ్ 2 మనకు జూలై ఎండ్లో ఉంటుందండి. సో చాలా టైం ఉంది కాబట్టి నేను ఈ ఏప్రిల్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, సో చాలా 25-30 సబ్జెక్ట్స్ ఉంటాయి. BA, BCom, BSc కామన్ ఆప్షన్ సబ్జెక్ట్స్ కాబట్టి పర్ డే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మెటీరియల్స్ కూడా నేను కొద్దిగా ఎక్కువ ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే మెటీరియల్స్ కావచ్చు, ఈజీ వే కావచ్చు. కొంచెం చాలా మంది 1 day 2 day చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది 1 week, కొంతమంది 1 month ఉంటారు. కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా సింప్లిఫైడ్ PDFs అయితే చేస్తాను. అది అవ్వగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకుంటే తొందరగా ప్రిపేర్ అయ్యి కొంచెం మంచి గ్రేడ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరీ 1 day చదివితే కొన్ని టఫ్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. సపోజ్ ఫస్ట్ సెమ్లో ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ మీకు బ్యాక్లాగ్స్లో రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ సెమ్ గురించి వదిలేసి మీరు ఫోకస్ ఆన్ సెమిస్టర్ 2. అండ్ మనకు ఒక 60 days తర్వాత మనకు ఈ రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకు ఎగ్జామ్ లాస్ట్ డే నుంచి ఒక 45 days to 60 days ఆర్ 70 days లోపు మీకు వెబ్సైట్లో అనౌన్స్మెంట్ చేస్తారు రిజల్ట్స్. అది రాగానే నేను అప్డేట్ చేస్తాను. సో ఇవి సెమ్ 2 గురించి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అనేది ఒక యాప్ ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సేమ్ వాట్సాప్ లాగానే ఆ యాప్ ఉంటుంది. అందులో నేను అప్డేట్స్ కావచ్చు, PDFs కావచ్చు, లింక్స్ కావచ్చు, మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిన ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే అందులో సెండ్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు జాయిన్ అయిపోతారు. సో మెయిన్గా మనకు మీ స్టడీ సెంటర్ వాళ్ళని అడిగి డేట్స్ తెలుసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ కింద మెన్షన్ చేయండి. సో మాకు ఈ డేట్స్లో చెప్పారు, ఇన్ని డేస్ రమ్మన్నారు అని కింద మెన్షన్ చేయండి. ఎన్ని డేస్ రమ్మన్నా 75% ఆఫ్ అటెండెన్స్ మ్యాండేటరీ, అప్పుడు మాత్రమే అలో చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెయిన్గా BScలో ఎవరైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జియాలజీ, మన కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్గా మీ డిగ్రీలో ఉన్నాయో వీళ్ళందరూ ప్రాక్టికల్ క్లాసెస్కి వెళ్ళి ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయితే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు. లేకపోతే ఫెయిల్ అయిన ఉంటాయి. అంటే థియరీ పాస్ అయినా ఇవి ఫెయిల్ అయినా ఓవరాల్గా ఫెయిల్ అయినట్టే. థియరీ పాస్ అవ్వాలి, ప్రాక్టికల్ కూడా పాస్ అవ్వాలి. ఓవరాల్గా 40% ఈచ్ సబ్జెక్ట్లో రావాలి. అన్ని సబ్జెక్ట్స్ కాదు, ఈచ్ సబ్జెక్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్లో 40% వస్తే మీకు ఫైనల్గా పాస్ అయినట్టు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.